ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మే నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన హోమం టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది అనే దానికి సంబంధించి, ఇంకా జూన్ నెలకి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ చేసే సేవా టికెట్స్ గురించి అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా మే నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ హోమం టికెట్స్ బుకింగ్ లో కూడా ఇవాళ భక్తులకి కొన్ని ఎర్రర్స్ అయితే రావడం జరిగిందండి. నేను కూడా మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం 4 మెంబర్స్ కి 2 హోమం టికెట్స్ బుక్ చేయాల్సి ఉండగా 2 వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వడానికి టీటీడీ వెబ్సైట్ లో ట్రై చేస్తే ఒక మొబైల్ నెంబర్ కి మాత్రం ఓటీపీ అనేది వచ్చింది. లాగిన్ అయి కేవలం ఒక హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేశాను. ఇంకో మొబైల్ ని ఇంకో బ్రౌజర్ లో లాగిన్ అవ్వడానికి ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ కి అసలు ఓటీపీ రాలేదండి. సో ఓటీపీ రాకపోవడంతో నేను ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇంకో హోమం టికెట్ అనేది బుక్ చేయలేకపోయాను. లాగిన్ అయి మే 22వ తేదీకి ఒక హోమం టికెట్ ని బుక్ చేశాను అని చెప్పాను కదండి. ఆ హోమం టికెట్ ని బుక్ చేసేటప్పుడు కూడా కొన్ని ఎర్రర్స్, అంటే ది స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అని, ఇంకా పేమెంట్ దగ్గరకు వచ్చి ఒకసారి ఫెయిల్ అయిపోవడం, ఇట్లా కొన్ని ఎర్రర్స్ వచ్చి నేను ట్రై చేస్తూనే ఉంటే లాస్ట్ లో నాకు మే 22వ తేదీకి హోమం టికెట్ అయితే ఒకటి బుక్ అయింది. ఇంకొక టికెట్ బుక్ చేయాల్సి ఉండగా ఎర్రర్స్ అండ్ ఓటీపీ మొబైల్ కి రాకపోవడంతో లాగిన్ అయి ఇంకో హోమం టికెట్ అనేది బుక్ చేయలేదండి. సో ఎవరైతే ఈ రోజు మే నెలకి సంబంధించి హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేశారో ఆ భక్తులందరూ కూడా టికెట్స్ మీరు సాఫీగా బుక్ చేసుకోగలిగారా, మీకు ఏదైనా ఎర్రర్స్ వచ్చాయా అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఒకవేళ ఎర్రర్స్ కన్నా వచ్చుంటే ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయనేది కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్, టీటీడీ ట్రస్టార్ స్కీమ్ కోటాలో దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి. సో ఎవరైతే టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా ఈ డోనర్ కోటాలో జూలై నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. కాబట్టి భక్తులు గమనించుకొని డోనర్స్ అందరూ కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్, తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ శ్రీవారి సేవని ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ కి అయినా బుక్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది మ్యాండటరీ కాదు. చదువుకోని వారు కూడా 18 సంవత్సరాల పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకుని సేవలో పాల్గొనవచ్చు. అయితే 7 రోజుల సేవ ఉంటుంది. 7 రోజులు మీరు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇక నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఈ సేవని బుక్ చేసుకోవడానికి మీ వయసు 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. ఈ సేవను కూడా ఒక్కొక్కరు ఇండివిజువల్ గా కానీ లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గానే బుక్ చేసుకోవాలి. నవనీత సేవకు కూడా క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ కాదండి. అంటే చదువుకోని వారు కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు ఈ నవనీత సేవని బుక్ చేసుకుని సేవలో పాల్గొనవచ్చు. ఈ సేవ కూడా 7 రోజులు ఉంటుంది. మీరు 7 రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇక పరకామణి సేవ, ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. ఎంప్లాయీ కోటాలో పరకామణి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు 25 సంవత్సరాల పైన 65 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన వారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు. అయితే జనరల్ కేటగిరీలో మీరు పరకామణి సేవని 10th క్వాలిఫికేషన్ తో బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు 25 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఈ పరకామణి సేవ 3 రోజులు 4 రోజుల సేవ ఉంటుంది. మీరు ఎన్ని రోజులు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే అన్ని రోజులు
సేవ చేసి చివరి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ పరకామణి సేవని గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి లేదండి, ఒక్కొక్కరు సింగిల్ గా ఇండివిజువల్ గా మాత్రమే బుక్ చేసుకోవాలి. అయితే ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, సేవను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు కదండి. రిలీజ్ చేసినప్పుడే అప్పటికప్పుడు మీరు లాగిన్ అయి మీ డీటెయిల్స్ అన్ని అప్పటికప్పుడు ఎంటర్ చేసే పని లేకుండా ఇప్పుడే టీటీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ జనరల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఇంకా మీ ఫోటోని అప్లోడ్ చేయడం, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం ఇప్పుడే టీటీడీ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసి మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి రెడీగా పెట్టుకోవడానికి అవైలబుల్ లో ఉందండి. ఎవరైతే శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఇప్పుడే టీటీడీ వెబ్సైట్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి రెడీగా పెట్టుకున్నారు అనుకోండి, ఈ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి మీ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ఏం ఫిల్ చేసే పని లేకుండా డైరెక్ట్ మీరు శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఏ సేవనైతే బుక్ చేసుకోవాలి అనుకున్నారో ఆ సేవ మీద క్లిక్ చేసుకొని ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింగిల్ గా కానీ లేదా గ్రూప్ గా కానీ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు మిస్ కాకుండా ఇప్పుడే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి రెడీగా పెట్టుకోండి. మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న న్యూ రూల్స్ ఏంటి అనే దాని మీద కూడా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని సేవ బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఉదయమే తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. పరకామణి సేవని బుక్ చేసుకునే భక్తులు మాత్రం మీరు ఏ తేదీని సెలెక్ట్ చేసుకొని సేవ బుక్ చేసుకుంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు తిరుమలకి చేరుకొని ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. ఇక నెక్స్ట్ తిరుపతి, తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలో అంటే చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉపమాక, కన్యాకుమారి, బెంగళూరు, ఒంటిమిట్ట ఇలా ఇతర ప్రదేశాలలోని టీటీడీ ఆలయాలలో జూన్ నెల శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తేదీ అనగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ ఇతర ప్రదేశాలలో టీటీడీ ఆలయాల్లో సేవ చేయాలి అనుకునే లోకల్ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని సాయంత్రం 3:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం రోజున 69,270 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 33,180 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,69,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు రిలీజ్ చేసిన మే, జూన్, జూలై ఈ 3 నెలలకి సంబంధించిన దర్శనం టికెట్స్, సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం
ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.